విన్నావుగా? ఒక్క చాలా కాదు, 3 చాలాలు. అంత ఎమోషన్ సీన్ వస్తుంటే నాకేమో ఈ బ్రహ్మానందం సీన్ గుర్తొచ్చి నవ్వుకుంటున్నా థియేటర్లో లిటరల్గా. కమింగ్ టు చెన్నై లవ్ స్టోరీ సినిమా. జనరల్గా సినిమా గురించి ఒపీనియన్ ఆర్ రివ్యూ ఇస్తున్నప్పుడు బేసిక్గా నేను ఇంతకుముందు చూసే వీడియోస్లో ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, సెకండ్ హాఫ్ ఇలా ఉంది అని చెప్తుంటే, ఇదేంటి సినిమా అంటే ఓవరాల్ కదా, మళ్ళీ దాంట్లో ఫస్ట్ హాఫ్ ఏంటి సెకండ్ హాఫ్ ఏంటి ఇలా సెగ్రిగేట్ చేస్తారేంటి, ముక్కలుగా చేసి చెప్తారు, ఓవరాల్గా ఎలా ఉందో చెప్పాలి కానీ అని అనుకునేవాడిని. కానీ నేనే ఇలా చెప్తా అనుకోవాలా. చెన్నై లవ్ స్టోరీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని సెగ్రిగేట్ చేసుకొని చెప్పుకొని ఎలా ఉంది. సో కమింగ్ టు ఫస్ట్ హాఫ్, సినిమా చాలా బాగుంటుంది. ప్రతి సీను ఎంగేజింగ్గా ఉంటుంది, ప్రతి మ్యూజిక్ ఫీల్ గుడ్ ఉంటుంది, ప్రతి సీను అక్కడ చూపిస్తున్న లవ్ ఆ అట్మాస్ఫియరు అసలు ఫ్రెష్గా అనిపించింది నాకు. అంటే ఒక హీరో హీరోయిన్ కలుసుకునే ఆ సీన్ ఆరు వాళ్ళకి, హీరో లైఫ్కి ఆ హీరోయిన్ లైఫ్కి ఇద్దరికి కనెక్ట్ అయ్యే ఆ పాయింట్ అయినా, అంటే రెగ్యులర్ సినిమాల్లాగా దూరం నుంచి హీరోయిన్ చూసి ఇష్టపడటమో, లేకపోతే హీరో ఏదో మంచి పని చేస్తుంటే హీరోయిన్ దూరం నుంచి చూడటమో, ఇలాంటి రెగ్యులర్ సీన్స్ కాకుండా న్యాచురల్గా అసలు వాళ్ళకి ఎలా పరిచయం అయింది, ఎలా బాండ్ అయింది, ఆ బాండ్లో ఒకరి మీద ఒకరికి ఎలా ఇష్టం కలిగింది అని చూపించుకుంటూ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. లిటరల్గా అసలు ఇది సినిమా చూస్తున్నట్టో లేకపోతే ఎవరు యాక్టింగ్ చేస్తుంటే చూస్తున్నట్టో లేదు. నా పక్కన జరుగుతున్న ఒక సిచ్యువేషన్ని, నా పక్కన జరుగుతున్న ఒకరి లైఫ్ని నేను దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అంటే అక్కడ ఎవరు యాక్టింగ్ చేస్తున్నట్లేదు, ఒక రియల్ స్టోరీ. అంటే ఆ ట్రాన్స్లోకి, ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళింది. వరల్డ్లోకి తీసుకెళ్ళాలంటే ఏ లార్జ్ దాన్ లైఫ్ మూవీయో, గ్రాండ్ ఇయర్ ఉన్న మూవీయో, విఎఫ్ఎక్స్ మైథలాజికల్ మూవీ అయ్యి ఉండాల్సిన అవసరం లేదని ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యే వరకు. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ అయితే మ్యాడ్, అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ఇంటర్వెల్. ఆ ఇంటర్వెల్ తర్వాత అసలు ఇంకా నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఎట్లుంటుంది, అరే ఏంది ఇలా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ఇలా పడింది ఏంటి, ఇప్పుడు ఎలా కంటిన్యూ చేస్తాడు అని అసలు మైండ్ పోయింది అసలు నాకు స్టార్ట్ అయ్యేదాకా. ఇప్పుడు సెకండ్ హాఫ్ గురించి చెప్పుకుంటే, ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో, ఎంత ఎంజాయ్ చేసామో, అదంతా దెబ్బకి మర్చిపోయేలాగా, ఏంద్రా మాకు ఈ గోల, ఏంద్రా ఈ ల్యాగ్, అసలు ఎందుకు చూస్తున్నాం, అసలు ఎందుకు ఈ థియేటర్లోకి వచ్చాం, ఎందుకు టికెట్ బుక్ చేసుకున్నాం, ఈ భూమి ఎందుకు ఫామ్ అయింది, మనుషులు ఒక్కళ్ళకే ఎందుకు మాటలు వచ్చినాయి, మనిషికి మాత్రమే ఎందుకు బ్రెయిన్ ఇంత యాక్టివ్గా పనిచేస్తుంది, అసలు లైఫ్ అంటే ఏంటి అని ఇంకా ఏవేవో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నువ్వు సినిమా చూడలేవు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటావు. అసలు ఏంది లైఫ్, నా లైఫ్ ఏంది, నేను ఇక్కడ ఉన్నా ఏంది, ఇప్పుడు దీన్ని చూడాలా లేకపోతే లేచి వెళ్ళిపోవాలా, లేచి వెళ్ళిపోతే ఇంకేమన్నా మిస్ అయిపోతామా, ఏమన్నా క్లైమాక్స్ ఏమన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుందా, లేదు ఎప్పుడూ వచ్చే క్లైమాక్స్ కోసం నేను ఇప్పుడు కూర్చొని ఇక్కడ చావలేను, నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి అని తిక్కల ఆలోచనలు, అసలు మైండ్లా ఉండదు. అట్లుంది సెకండ్ హాఫ్. ఇది ఇదేంద్రా అని. కానీ ఓకే, క్లైమాక్స్ నిజంగా ఫుల్ సాటిస్ఫాక్షన్ కాదు కానీ పర్లా, కొంచెం బేర్ చేయొచ్చు, పర్లేదులే. ఇంకా మరీ ఇంకా చెత్తరా దీన్ని, ఇంకా మళ్ళీ దీని వైపు కూడా చూడకూడదు అని ఎంత దారుణంగా లేదు కానీ పర్లా. ఇదే సినిమాని అంటే బయటకు వచ్చేటప్పుడు అనుకున్నా, ఓకే ఇదే సినిమాని జస్ట్ రోల్ రివర్స్ అని చెప్పి హీరోయిన్ అంటే ఫీమేల్ మెయిల్ లీడ్స్ని జస్ట్ స్వాప్ చేస్తే సినిమా ఎలా ఉండేదా అని ఆలోచిస్తే మేబీ సినిమా అది బాగుండేదేమో, అది ఇంకా బాగుండేది. అంటే ఆ సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ అనిపించేది యాజ్ ఎ రెగ్యులర్ ఫిలిం ఆడియన్స్, యాజ్ ఎ ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఒక ఆడియన్స్కి. మేబీ ఆ రోల్ రివర్స్ చేస్తే సినిమా ఇంకొంచెం కనీసం కూర్చొని చూడగలిగే వాళ్ళం.
తర్వాత ఆలోచిస్తే అర్థమైంది రోల్ రివర్స్ ఇస్తే బాగుంటున్నాం కాదు. ఆల్రెడీ ఒక మెయిల్ లీడ్, ఫీమేల్ లీడ్ జనరల్గా బయట ఆల్రెడీ మనం చూస్తున్న సినిమాలని డైరెక్టర్ చూసి ఓకే జనరల్గా ఏంటి మెయిల్ లీడ్ అంటే స్ట్రాంగ్నెస్ ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంటుంది, అంటే మెయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ అంతా నడుస్తుంది. ఇంకా డైరెక్టర్ ఏం చేశాడంటే జస్ట్ ఆల్రెడీ చూసిన సినిమాల్లో ఓకే ఇక్కడ నేను ఫీమేల్ లీడ్ పెట్టి సేమ్ స్టోరీని రాస్తా, అప్పుడు ఫీమేల్ లీడ్లో ఉన్న యాక్టర్లో ఉన్న కోణాన్ని బయట తీసినట్టు ఉంటుంది, అబ్బా కొత్తగా ట్రై చేసినట్టుంది, ఫస్ట్ టైం ఒక సినిమాలో ఫీమేల్ లీడ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందని అనుకుంటారు అండ్ ఎక్స్పెరిమెంట్ అనుకుంటారు అని అనుకొని చేసినట్టుంది. తర్వాత రియలైజ్ అయితే అది అర్థమైంది నిజంగానే ఇది కొంచెం ఒక రకంగా ఫుల్ ఎక్స్పెరిమెంటల్ కాదు కానీ కొంచెం ఎక్స్పెరిమెంటల్ మూవీయే. అందరికీ నచ్చదు. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎంత బాగుంది ఇంకా సెకండ్ హాఫ్ ఎంత బాగుండిద్దో అని ఆలోచించుకునే లోపే ఇంటర్వెల్ బ్లాక్. ఆ ఇంటర్వెల్ బ్లాక్ నుంచి నువ్వు సెకండ్ హాఫ్ చూస్తుంటే ఇంకా నువ్వు ఫస్ట్ హాఫ్ మర్చిపోతావు. ఫస్ట్ హాఫ్ ఏంది నువ్వు సినిమా అయిపోయి నాకు ఇంటికి వెళ్ళాలా లేకపోతే అట్టించట్టే ఆడన్న దూకాలా అని కూడా అనుకుంటావేమో. అసలు ఇంకా సెకండ్ హాఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇది నా ఫీలింగ్ని మీరు అర్థం చేసుకోవాలంటే లిటరల్గా మీరు కూడా సినిమాకి వెళ్ళి ఫస్ట్ హాఫ్ని ఎంజాయ్ చేసి సెకండ్ హాఫ్ టార్చర్ ఫీల్ అవ్వాల్సిందే.